కుంతీదేవి అడవుల నుంచి హస్తినపురానికి వెళ్లిన కథ మహాభారతంలో చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇప్పుడు మీకు పూర్తి స్టోరీలా చెబుతాను. అడవుల నుంచి ప్రయాణం, పాండు మహారాజు మరణం తర్వాత కుంతీదేవి పూర్తిగా ఒంటరిగా అయింది. ఆమెతో పాటు ఉన్నవారు చిన్నపిల్లలు: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అడవిలో జీవితం చాలా కష్టంగా మారింది. ఆమె తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఇక్కడ ఉంటే వీళ్లకు భవిష్యత్తు ఉండదు, రాజ్యం వాళ్ల హక్కు, హస్తినపురానికి వెళ్ళాలి అని నిర్ణయించింది. అలా ఒక్కరోజు కుంతి తన 5 పిల్లలతో అడవిని వదిలి హస్తినపురం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం చాలా పొడవైనది. అడవులు, నదులు దాటాలి. ఆహారం కూడా కోరత, కాని తల్లి ధైర్యం వల్ల వాళ్లు ముందుకు సాగారు. హస్తినపురానికి చేరిక ఎట్టకేలకు కుంతిదేవి తన పిల్లలతో కలిసి హస్తినపురానికి చేరుకుంది. ఆమెను చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పాండు మహారాజు భార్య, రాజకుమారులు తిరిగి వచ్చారు. అక్కడ ఉన్న రాజులు ఎలా స్పందించారు? హస్తినపురంలో ముఖ్యంగా 3 ముఖ్య వ్యక్తులు ఉన్నారు. వంటి భీష్ముడు కుంతిని చూసి చాలా బాధపడ్డాడు. వెంటనే ప్రేమతో ఆహ్వానించాడు. ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడే ఉండాలి అన్నాడు. 2 ధృతరాష్ట్రుడు. అతను అధికారికంగా రాజు కుంతిని గౌరవంగా స్వాగతించాడు. కాని తన కొడుకుల, కౌరవుల గురించి ఆలోచిస్తూ కొంత జాగ్రత్తగా ఉన్నాడు. 3 విదురుడు. అతను చాలా తెలివైనవాడు. పాండవుల పట్ల నిజమైన ప్రేమ చూపించాడు. వాళ్ల భద్రత గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు. కౌరవుల భావాలు కాని అందరూ సంతోషంగా లేరు. దుర్యోధనుడు. పాండవులను చూసి అసూయపడ్డాడు. ఇవాళ్లు వచ్చారు అంటే రాజ్యం మీద హక్కు చెబుతారు అని భావించాడు. అక్కడినుంచి పోటీ మొదలైంది. అసూయ పెరిగింది. తరువాత మహాభారత యుద్ధానికి కారణమైంది. కుంతిదేవి మనసు కుంతి మాత్రం తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని ఆనందించింది. కాని ముందున్న ప్రమాదాలను కూడా అర్థం చేసుకుంది. ఆమె ఎప్పుడూ తన పిల్లలకు ధర్మం నేర్పింది. కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండమని చెప్పింది. ముగింపు: అలా కుంతిదేవి అడవుల నుంచి హస్తినపురానికి వచ్చిన ప్రయాణం తల్లి ధైర్యానికి ఉదాహరణ. పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగం మహాభారత కథకు మొదటి పెద్ద మలుపు.